హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేం ఫేమస్. సో ఈరోజు అయితే మనం వికీ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అన్ని మనకైతే సోలాపూర్ వినాయకులు అయితే ఉంటాయి. ఈసారి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే వచ్చినాయి. సో ఒక్కొక్కటి అయితే మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వినాయకుడు అయితే మనకు వచ్చేసి పులి చర్మం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. అండ్ బ్యాక్డ్రాప్ వచ్చేసి చూసుకుంటే మనకి బ్యాక్డ్రాప్ అయితే మనకి దత్తాత్రేయ స్వామి అయితే మనం రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే నంది మహారాజు అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ వినాయకుడు అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వినాయకుడు. అండ్ పెయింటింగ్ చూసుకున్నారు కదా, ఎంత చాలా అంటే చాలా ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ శాల్వా చూసుకుంటే మాత్రం ఇదైతే ఒరిజినల్ క్లాత్ అనమాట. అండ్ దత్తాత్రేయ స్వామి చేతిలో కూడా రుద్రాక్ష అనేది ఒరిజినల్ రుద్రాక్ష అనమాట, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసింది కాదు, ఒరిజినల్ రుద్రాక్ష వేసిరు అనమాట. సో నెక్స్ట్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి మనం. సో ఇక్కడ మనం పక్కన చూసుకుంటే అయితే మనకి ఇక్కడ వినాయకుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీకు వెనకాల బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి మెడిటేషన్ చేస్తూ ఇచ్చిరన్నమాట బ్యాక్డ్రాప్. అండ్ వినాయకుడు చూసుకుంటే కింద సింహాసనంలోకి ఉండేసి పులి చర్మంతో అయితే వినాయకుడు కూర్చున్నాడు, పులి చర్మం మీద. అండ్ ఇక్కడ మనం వినాయకుడిని చూసుకుంటే మహారాజా రూపంలో అయితే మనకు కనిపిస్తుంది వినాయకుడు. అండ్ కింద వినాయకుని పంచ వచ్చేసి అయితే ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట, ప్యూర్ ఒరిజినల్ క్లాత్. సో వినాయకుని ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఈ వినాయకుడిని చూసుకుంటే ఈ వినాయకుడు అయితే మన వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే మనకి వెంకటేశ్వర స్వామి. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు పంచ చూడండి భయ, చాలా అంటే చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపిస్తుంది. మెరూన్ కలర్లో, మెరూన్ విత్ గ్లిటరింగ్ మొత్తం ఇట్లా మెరుస్తుంది అన్నమాట పంచ. అండ్ బ్లాక్ ఇట్లా లైనింగ్ హైలైట్స్ అయితే హైలైట్ ఇచ్చేసారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వినాయకుడు. సో ఇవైతే కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి మనకి ఈసారి వినాయకుడు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఆదిపురుష్ వినాయకుడు అనమాట. మనకి బ్యాక్డ్రాప్ వచ్చేసి ఆదిపురుష్ థీమ్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ వినాయకుడి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి బ్యాక్డ్రాప్లో హనుమంతుడు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వినాయకుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి రాముడైతే దర్శనం ఇస్తున్నారు. అండ్ వినాయకుడిని ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వినాయకుడు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మహారాజా రూపంలో అయితే మనకి వినాయకుడు దర్శనం ఇస్తున్నారు. అండ్ కింద క్లాత్ చూసుకుంటే మాత్రం ఇది కూడా సేమ్ ఒరిజినల్ క్లాత్ అనమాట వినాయకుడికి. ఏంటంటే వీళ్ళైతే రియలిస్టిక్ లుక్ తెప్పేయడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు వినాయకుడు దాంట్లో. అండ్ ఇక్కడ మనం పక్కన చూసుకుంటే అయితే ఇది రెగ్యులర్ లాల్బాగ్చా రాజా మహారాజా అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆ బొట్టు, ఆ ఫినిషింగ్, ఆ పెయింటింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. అండ్ పంచ కూడా చూసిరు కదా, చాలా అట్రాక్టివ్ ఉంది పంచ అయితే ఈ వినాయకునికి. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఆయుధాలు వస్తాయి, ఆయుధాలు ఇంకా ఇప్పుడే పెట్టలేరు, మేబీ డెలివరీ తీసుకునే టైంలో మనకు ఆయుధాలు అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి వినాయకుడు సింపుల్గా వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. కింద చూసుకుంటే మనకి మూషికుడు అయితే ఆ సింహాసనంని మోస్తున్నట్టు అయితే మనకి పెట్టిరు. అండ్ ఇక్కడ బ్యాక్డ్రాప్ వచ్చి చూసుకుంటే మాత్రం మనకి నందీశ్వరుడు పైన శంకరుడు కలర్స్ కూడా చూసుకున్నట్టు చాలా అంటే చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. వినాయకుడు కలర్స్ కూడా చాలా అంటే చాలా వైబ్రెంట్ అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్ టచ్లో ఇట్లా మొత్తం సాఫ్ట్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి వినాయకులు. అండ్ బొట్టు చూసిరు కదా, బొట్టు అయితే అసలు ఇంత పర్ఫెక్ట్, అసలు చేతితో వేసిరా లేకపోతే ఏదైనా మిషన్తో ప్రింట్ చేసిరా అన్నట్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే వినాయకుడు వచ్చేసి మనకి సేమ్ మహారాజా రూపంలో అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి గజరాజులతో అయితే ఇచ్చారు, అక్కడ గజరాజు, ఇక్కడ ఓం. అండ్ కింద చూసారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి ఏనుగులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకి ఈ వినాయకుడు అయితే కృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్డ్రాప్ చూసుకుంటే మనకి ఫ్లవర్ థీమ్ అయితే తీసుకొని వచ్చారు, వెనకాల మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ గోమాత, అటు చూసుకుంటే నెమలి. అండ్ ఇక్కడ కృష్ణుని ఫేవరెట్ అయిన మన వెన్నకుండ తెలుసు కదా మనకి, కృష్ణుడికి ఫేవరెట్ అయిందో తెలుసు కదా, వెన్నకుండ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఫ్లూట్ కూడా వస్తుంది వినాయకునికి. సో టోటల్ ఇదైతే న్యూ మోడల్ అనమాట, న్యూ వెరైటీ ఈసారి వినాయకుడికి. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ లాల్బాగ్చా రాజా. సో చూసుకోవచ్చు యాజ్ అండ్ డీటెయిల్ వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక కలర్ వేరియంట్లో అయితే మనకి ఈ శ్రీకృష్ణుడు వినాయకుడిని అయితే తీసుకురావడం జరిగింది.
చూస్తున్నారు కదా, పంచ కలర్ డిఫరెంట్ ఉంది దానికి దీనికి, మిగతాదంతా మోస్ట్లీ సేమ్ టు సేమ్. సో ఇట్లా కొన్ని అంటే వెరైటీస్ పంచ కలర్ అయితే ఇట్లా వేరీ చేస్తూ మనకి డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వినాయకుడు కూడా మనం ఆల్రెడీ చూసినాం. సో దీనికి కూడా ఇంకా పంచ కలర్ అవి అయితే డిఫరెంట్ ఉన్నాయన్నమాట, కొంచెం వెరైటీ కనిపించడానికి. అండ్ ఈ పక్కన చూసుకుంటే మనకి కృష్ణుడు వేరే కలర్లో అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అంటే టోటల్ స్కిన్ కలర్ కాకుండా గ్రే కలర్లో మనకి ఇక్కడ అయితే తీసుకురావడం జరిగింది వినాయకుడిని. చూస్తున్నారు కదా వినాయకులు, మనకి ఇక్కడ వినాయకులు అయితే లాల్బాగ్ చారాజా రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వినాయకులు చూసుకుంటే 3 వినాయకులు కూడా సేమ్ థీమ్ అనమాట, కాకపోతే కలర్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. పంచ కలర్లో అండ్ బ్యాక్ డ్రాప్లో కలర్ చూసుకుంటే వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకి గరుడ దేవుడి బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చారు మనకి, అండ్ సింహాసనంలోకి అయితే ఇచ్చేసారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి 3 వినాయకులు కూడా, చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. 3 కలర్ వేరియంట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి పంచ చూసుకుంటే పంచ అయితే ఒరిజినల్ క్లాత్ అనమాట. అండ్ ఓవరాల్ వినాయకుడు చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ వినాయకుడు హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet వరకు అయితే ఉంటుంది వినాయకుడు. అండ్ మీకు నెక్స్ట్ అయితే ఒక 2 వినాయకులను చూపిస్తా, మెంటల్ అంటే మెంటల్ ఉంటాయి చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వినాయకులు. సో చూసేద్దాం నడుగురి మనమైతే. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు అయితే మనకి గరుడ పైన అయితే మనకి సవారీ చేస్తున్నట్టయితే వినాయకుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా ఫెదర్స్ అయితే ఇట్లా రియలిస్టిక్గా కనిపించడానికి అయితే మనకి ఒరిజినల్ జుట్టు లైక్ ఏదైతే ఫర్ ఉంటుందో ఆ ఫర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మనకి రియలిస్టిక్ లుక్ తేవడానికి. అండ్ ఓవరాల్ వినాయకుడు లుక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. వినాయకుడు కళ్ళు కానీ, ఆ బొట్టు కానీ, తొండ మీద ఫ్లవరల్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ వినాయకుడు కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ పంచ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ వినాయకుడికి షాల్వాలాగా మనకి ఒరిజినల్ క్లాత్ అయితే వాడారు. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం వినాయకుడు అయితే వండర్ఫుల్ అనిపిస్తుంది నాకు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. టోటల్ షెడ్లో అయితే నాకు ఈ వినాయకుడు అయితే మస్తు నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో మనం ఇక్కడ పక్కన చూసుకుంటే సేమ్ ఇక్కడ వినాయకుడు మనకైతే సింహాసనం పైన కూర్చొని ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అయితే మనకి కొత్త థీమ్ అది డిఫరెంట్గా ఉంది, అట్లా స్నేక్స్ వచ్చినట్టు చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ కూడా. అండ్ ఇక్కడ వినాయకుడు షాల్వాలక చూసుకుంటే మాత్రం అసలు ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ నేను ఫస్ట్ చూడంగానే నేను ఏమనుకున్నా అంటే ఇది అసలు ఒరిజినల్ క్లాత్ అనుకున్నాను నేను. అట్లనే ఉంది అసలు సేమ్ ఆ ఫోల్డింగ్స్ అవన్నీ ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్స్ లెక్కనే వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. చూస్తున్నారు కదా మీరు కూడా, ఆ బొట్టు కానీ ఆ కళ్ళు కానీ అసలు ఆ డీటెయిలింగ్ చూడండి, చాలా అంటే చాలా మైన్యూచర్ డీటెయిల్స్ కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఇచ్చారు డీటెయిల్స్. సో ఇంతటితో అయితే మనకి ఈ టూర్ అయితే కంప్లీట్ అయింది ఈ విక్యార్డ్స్లో మనకి. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్.